30 డేస్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈరోజు డే 24లో హ్యాస్ బీన్ అండ్ హ్యావ్ బీన్ అంటే మన గతంలో ఒకప్పటి ప్రారంభమై మరియు ప్రస్తుతం కొనసాగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో మన హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ మనం వాడాలి. మనకి స్ట్రక్చర్ చూసుకుంటే మనం తెలుసు ఐవి ఇదే హ్యావ్ బీన్ వస్తుంది మనకు వర్బ్ ఫోర్. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కంటిన్యూషన్ అంటే మనం వర్బ్ ఫోర్ గుర్తుంచుకోవాలి. సింగులర్కు ఈ షీట్ సింగులర్కు ఇది హ్యాస్ బీన్ ప్లస్ వర్బ్ ఫోర్ అంటే గతంలో ప్రారంభించి ప్రస్తుతం కూడా కొనసాగుతున్న పని మనం తెలపాలంటే మనం హ్యాస్ బీన్ లేదా హ్యావ్ బీన్ యూజ్ చేసుకోవాలి. సింగర్ అయితే యాజ్, పూర్ అయితే మనం హ్యావ్ యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాం మన తెలుగులో. ఉదాహరణకు నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాను. ఇలా కీవర్డ్స్ చూసుకున్నాం. ఫర్ సిన్స్ ఖచ్చితంగా మనం డేట్ కనుక చెప్తే మనం సిన్స్ వాడాలి. ఖచ్చితంగా కాకపోతే మనం ఫర్ వాడాలి. అంటే పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం అయితే మనం ఫర్ వాడుకోవాలి. మనం చూసుకుంటే నేను గత 10 సంవత్సరాల నుంచి వరంగల్ ఉంటున్నానంటే దీని ఇంగ్లీష్ చెప్పుంటే ఐ హావ్ బీన్ లివింగ్ ఫర్ 10 years ఇన్ వరంగల్. ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ వరంగల్ ఫర్ 10 years అదే చెప్పుకోవచ్చు. నేను వరంగల్లో గత 10 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నాను. అదేవిధంగా మేము గత 1 hour నుంచి ఈ పని చేస్తున్నాము అని ఇంగ్లీష్లో చెప్పాలంటే వీ హ్యావ్ బీన్ డూయింగ్ ద వర్క్ ఫర్ 1 hour. ఫర్ వాడుకోవాలి, సిన్స్ వాడుకోవాలి. అదేవిధంగా ఒక 1 day నుంచి మీరు ఆడుతూనే ఉన్నారంటే యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 1 day ఆ విధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారు 2 గంటల నుండి క్లీనింగ్ చేస్తున్నారంటే దే హ్యావ్ బీన్ క్లీనింగ్ ఫర్ 2 hours ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో ఇది మనం ఈ 4 చూసుకుంటేది పీరియడ్ ఆఫ్ టైం, నాట్ పాయింట్ ఆఫ్ టైం. సో పాయింట్ ఆఫ్ టైం అంటే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే మనం పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే అతడు హైదరాబాద్లో 2016 నుండి నివసిస్తున్నాడు అంటే ఖచ్చితంగా మన సమయం చెప్పాడు. 2016 ఖచ్చితంగా చెప్పిన కాబట్టి హీ హాజ్ బీన్ లివింగ్ సిన్స్ 2016 అని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే మనం ఆమె 8 PM నుండి వండుతూనే ఉంది అంటే షీ హాజ్ బీన్ కుకింగ్ రైస్ సిన్స్ 8 PM. 8 గంటల నుంచి ఆమె రైస్ వండుతూనే ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వర్షం మార్నింగ్ నుంచి పడుతుంది అంటే ఖచ్చితంగా చెప్తున్నప్పటికే ఇట్ హాజ్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ నుండి అది వర్షం పడుతుంది. అదేవిధంగా చెప్పుకోవాలంటే మనకు హర్ష 11 AM నుండి పడుకొని ఉన్నాడంటే హర్ష హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ 11 AM అని చెప్పుకోవచ్చు. అంటే ఇది పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితంగా చెప్తే ఇది పాయింట్ ఆఫ్ టైంలో మనం సిన్స్ వాడుకోవాలి, పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఫర్ వాడుకోవాలి. మరొకసారి చూసుకున్నాం హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఎక్కువ యూజ్ చేసుకోవాలి. ఈ 24లో మనం అదే చెప్పుకుంటున్నాం. ఇందులో ఐవి యూజ్ అనే సబ్జెక్టు హ్యావ్ బీన్ ప్లస్ వర్క్ ఫోర్ ఉంటుంది. ఈ షీట్ మనకు హ్యాస్ బీన్ ప్లస్ వర్క్ ఫోర్ ఉంటుంది. అంటే గతంలో ఒక పని ప్రారంభించుకొని కొనసాగుతూ ఉంటుంది. దాన్ని చూసుకుంటే నేను గత 10 సంవత్సరాల నుంచి వరంగల్ నివసిస్తూ ఉన్నానంటే 10 సంవత్సరాలు అంటే ఖచ్చితంగా చెప్పలే 2010, 12, 16, 17 ఇట్లా చెప్పలే. కాబట్టి మనం ఇక్కడ ఏం వాడాలి, మనం ఫర్ వాడుకోవాలి. సో హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ వరంగల్ ఫర్ 10 years అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేము ఆ పనిని గంట కానించి పని చేస్తున్నాం. గంట అంటే 8 PM, 11 PM, 12 PM ఏం చెప్పలే. అలాంటి సందర్భంలో మనం ఏం చెప్పుకోవాలి, వీ హ్యావ్ బీన్ డూయింగ్ ద వర్క్ ఫర్ 1 hour, ఫర్ 2 hours, ఫర్ 3 hours చెప్పుకొని అదేవిధంగా ఒకటి సిన్స్ పడితే సిన్స్ 8 o'clock, సిన్స్ 9 o'clock ఆ విధంగా చెప్పుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మీరు గత 1 day అంటే ఒక రోజు నుండి అంటే నిన్నటి నుండి మీరు ఆడుతున్నారంటే యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ఎస్టర్డే ఆర్ యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 1 day అని చెప్పుకోవాలి. అదేవిధంగా వాళ్ళు 2 గంటల నుంచి క్లీనింగ్ చేస్తున్నారంటే దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours ఖచ్చితంగా అయితే టైం చెప్పుకోవాలి సిన్స్ అని. అదేవిధంగా సిన్స్ విషయానికి వస్తే మనం అతడు 2016 నుండి చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా చెప్పాడు హీ హాజ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2016 విధంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆమె ఖచ్చితంగా 8 PM వండుతుంది అంటే ఇది కంప్లీట్ కాలేదంటే షీ హాజ్ బీన్ కుకింగ్ సిన్స్ 8 PM అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వర్షం మార్నింగ్ పడుతుంటే ఇట్ హాజ్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హర్ష 11 గంటల నుంచి 11 ఉన్నాడంటే హర్ష హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ 11 AM అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా
ఖచ్చితంగా అయితే సిన్స్ ఖచ్చితంగా కాకపోతే ఫర్ వాడుకోలేదు. పాయింట్ ఆఫ్ టైం ఇది పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పుకోవచ్చు. విధంగా సింపుల్గా అంటే మనం గతంలో ఒక పరిపాలన నుంచి ఇంకా కొనసాగుతుంటే రెండు సందర్భాలు చెప్పుకోవచ్చు. సిన్స్ ఫర్ అనే దాన్ని ఆ విధంగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే సిన్స్ ఖచ్చితంగా కాకపోతే ఫర్. ఇంకా ఈరోజు ఈ క్లాస్లో మనం డే 24లో హ్యాస్ బీన్ అనే దాన్ని నేర్చుకుందాం. రేపు ఇంకో క్లాస్